ఫార్మాట్ మెనూని యూజ్ చేసుకొని ఫామ్ మీద ఉండే కంట్రోల్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూస్తాం. మరి ఇక్కడ ఫామ్ ఒకటి ఉంది. ఈ ఫామ్ పైన కొన్ని కంట్రోల్స్ డ్రా చేయండి. డిఫరెంట్ పొజిషన్స్లో, డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కంట్రోల్స్ని మీరు డ్రా చేయండి. ఓకే, డ్రా చేసాం. ఇప్పుడు ఈ కంట్రోల్స్ని డ్రా చేసిన తర్వాతనే ఫార్మాట్ మెనూ వస్తుందండి. కంట్రోల్స్ ఏమీ లేనప్పుడు ఆడ ఫార్మాట్ మెనూ అసలు ఉండదు. ఓకే, మీరు గమనించినట్లయితే తెలుస్తుంది. ఫస్ట్ కంట్రోల్ ఎప్పుడైతే డ్రా చేస్తామో అప్పుడు డేటాకి టూల్స్కి మధ్యలో ఫార్మాట్ మెనూ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మల్టిపుల్ ఒక కంట్రోల్ అయితే మామూలుగా క్లిక్ చేస్తే ఇట్లా సెలెక్ట్ చేస్తాం. మరి ఇప్పుడు చూడండి, ఈ ఏవి ఆల్బిలిటీలో లేవు, అంతా ఏమన్నాయి, డిజేబుల్ అయిపోయినాయి. మరి ఏం కావాలి, వాటికి మల్టిపుల్ కంట్రోల్స్ ఇక్కడ సెలెక్ట్ కావాలి. నేను కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసుకుంటూ పోతున్నాను. సో ఇప్పుడు ఈ 4 కంట్రోల్స్ కూడా సెలెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు అలైన్ అనేది చూస్తాం. ఇప్పుడు కూడా డిజేబుల్లో ఉంది. సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కంట్రోల్స్ తీసుకుందాం. అలైన్మెంట్ వచ్చింది. మరి ఈ 2 కంట్రోల్స్ అలైన్మెంట్ ఎలా కావాలి, అలైన్ లెఫ్ట్స్. ఓకే, దీనికి ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఇది అలైన్ అయిందనమాట. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న దానికి సెకండ్ది ఆ విధంగా 2 కంట్రోల్స్ అలైన్మెంట్ కావడం జరిగింది. అదే వేరే విధంగా అలైన్ సెంటర్స్, దీనికి ఇది సెంటర్ అయింది. మరి ఇదే మేక్ సేమ్ సైజ్, అన్నీ కూడా సేమ్ సైజ్ రావాలి. అన్నీ సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్ క్లిక్ చేసి. మరి ఫార్మాట్ మేక్ సేమ్ సైజ్ ఏంటి, హైటా విడ్తా బోత్తా అనేది కావాలి. హైట్ అంటాం ఫస్ట్, లేదంటే విడ్త్ అన్నాం. చూడండి, అన్ని విడ్త్లో కూడా సేమ్ సైజులో వచ్చాయి. అట్లనే హైట్లో కూడా మీరు అదేవిధంగా సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఆయా కంట్రోల్ బట్టి బటన్కి ఇదే సైజ్ వస్తుంది డిఫాల్ట్గా, అదేవిధంగా టెక్స్ట్ బాక్స్కి ఇదే సైజ్ వస్తుంది. బటన్స్ అన్నీ కూడా సేమ్ సైజులో ఉన్నాయి. చూడండి, ఇది సేమ్ అయ్యాయి. నెక్స్ట్ హారిజాంటల్ స్పేసింగ్. ఈ యొక్క కంట్రోల్స్ మధ్యలో హారిజాంటల్గా స్పేసు ఇంక్రీజ్ చేయాలా, ఎస్ ఇంక్రీజ్, లేదంటే రిమూవ్ అంటాం. హారిజాంటల్ స్పేసింగ్ రిమూవ్ అంటే ఏమైందో చూడండి. అట్లనే ఇప్పుడు ఈ యాక్షన్ని అండూ చేద్దాం. హారిజాంటల్ స్పేసింగ్ ఇంక్రీజ్ అన్నాం, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఒకదానికి ఒకటి అన్నమాట. అట్లనే వర్టికల్ స్పేసింగ్ చూద్దాం. ఇంక్రీజ్, వర్టికల్గా స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లనే సెంటర్ ఇన్ ఫామ్, ఫామ్లో ఇవి సెంటర్లో ఉండాలా ఏంటి. మరి ఇప్పుడు ఒక్కొక్క కంట్రోల్ తీసుకున్నా కూడా మనకి చూడొచ్చు, సెంటర్ ఇన్ ఫామ్ హారిజాంటల్గా సెంటర్లో ఉంది. అదే వర్టికల్గా చూద్దాం. వర్టికల్గా ఇట్లా ఈ బటన్ అనేది సెంటర్లోకి రావడం జరిగింది. అట్లనే ఆర్డర్. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కంట్రోల్స్ తీసుకున్నాం. ఏది ముందర ఉంది, టెక్స్ట్ బాక్స్ ముందర ఉంది, బటన్ వెనకాల ఉంది. మరి ఇప్పుడు దీన్ని బ్యాక్ పంపించాలి, బటన్ని కిందకి ఫ్రంట్కి తీసుకురావాలి. మరి ఆర్డర్ చూద్దాం. సెండ్ టు బ్యాక్ అన్నప్పుడు బటన్ ముందరకు వచ్చింది, టెక్స్ట్ బాక్స్ అంటే ఒకదానిపైన ఒకటి కంట్రోల్స్ ఉన్నప్పుడు ఏది ముందరకు రావాలి ఏది వెనక్కి పోవాలనేది ఇక్కడ ఆర్డర్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు సెండ్ టు బ్యాక్ అని బటన్కి ఇస్తున్నాను కాబట్టి టెక్స్ట్ బాక్స్ ముందరకు వచ్చింది అట్లా అనమాట. మరి మామూలుగా అయితే మీరు కంట్రోల్స్ని అటు ఇటు మూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఒకసారి మీరు డిజైన్ చేసిన తర్వాత ఈ కంట్రోల్స్ అన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి అన్ని కంట్రోల్స్ని. మరి
ఇప్పుడు లాక్ కంట్రోల్స్ అన్న తర్వాత లాక్ అయిపోయాయి. ఇంకా మీరు మూవ్ చేసేదాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసినా కానీ మూవ్ కావన్నమాట. బై మిస్టేక్ మామూలుగా మీరు డిజైన్ చేసేటప్పుడు కోడింగ్ రాసేటప్పుడు మూవ్ కావచ్చేమో అనుకుంటే ఇట్లా అన్ని కంట్రోల్స్ సెలెక్ట్ చేసుకుని లాక్ చేస్తే ఇప్పుడు ఈ కంట్రోల్స్ మూవ్ కావన్నమాట. అదే మళ్ళీ అన్నీ సెలెక్ట్ చేసుకోండి, ఫార్మాట్లోకి వెళ్ళండి, లాక్ కంట్రోల్స్ని డీసెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏ కంట్రోల్ కావాలన్నా మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ ఫార్మాట్ మెను యూజ్ చేసుకొని ఈ యొక్క ఫామ్ మీద కంట్రోల్స్ని ఎలా మేనేజ్ చేయాలనేది చూడొచ్చు. ఓకే.